హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అభిలాష్ గౌడ్. ఈరోజు వచ్చేసి ఒక నైట్ రైడ్ చేద్దాం అనుకున్నా. సో నైట్ రైడ్ చేస్తున్నా. చూసాం నైట్ టైంలో ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది అనేది. ఏం లేదు, జస్ట్ అట్లా చేద్దాం అనిపించింది, అందుకే చేస్తున్నా. బాల్నగర్ నుండి ఈషియల్కి వెళ్ళే రూట్లో ఎట్లుంటుందో చూసాం ట్రాఫిక్ నైట్ టైం. ఇప్పుడు అరౌండ్ 7:45 అవుతుంది. 7:53. నార్మల్ టైంలో అయితే కొంచెం పర్వాలేదు. ఇక ట్రాఫిక్ బోయిన్పల్లి దగ్గర బాగుంటుంది ట్రాఫిక్ అయితే. బోయిన్పల్లి దగ్గర చాలా ట్రాఫిక్ ఉంటుంది. మనకు ట్రాఫిక్ తగ్గలేదు అంటే ఒకటి బోయిన్పల్లి, తిరుమలగిరి చౌరస్తా, ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ తగులుతుంది. తర్వాత రాధిక దగ్గర ఉంటుంది ట్రాఫిక్. వీడికి రాగానే భయం అవుతుంది ట్రాఫిక్ ఏడికెంచి ఉందబ్బా. ఒకవేళ ఈడికెంచి ట్రాఫిక్ ఉందనుకో కథ మీకు ½ an hour బిస్కెట్ ఇడ. మినిమం ఒక 20 minutes అయితే బిస్కెట్ ఇడ ఒకవేళ ట్రాఫిక్ ఉంటే మాత్రం. ఆగిపోయి ట్రాఫిక్ ఉంటే కథం ఇక్కడే ఇరికిపోయినట్టు. ఇక్కడ నుంచి ఉంది ట్రాఫిక్. సో మెల్లమెల్లగా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ఒక్కోసారి ఆటోలో పక్కకించి పోవాలంటే కూడా భయం అవుతుంటుంది, ఎందుకంటే ఆడు ఎటు కట్టు కొడతాడో తెలియదు. ఒకసారి ఇట్లానే ఆటో పక్క పొండి పోతుంటే ఒకటేసారి ఆడు రైట్ కట్టు కొట్టి నేను రైట్ నుంచి వెళ్ళాం. మొత్తం గుర్తే ఆడవే వడ. ఇంకా అయ్యా ఆ రోజు హెల్మెట్ ఉండే కాబట్టి సో నో ప్రాబ్లం, హెల్మెట్ కాపాడింది ఆ రోజు. లేకపోతే నెత్తి పగులుతుండే. ఈ పార్టీకి సంవత్సరం కూడా అయిపోతుండే. సంవత్సరమేంది, 2 సంవత్సరాలు అవుతుండే, 2-3 సంవత్సరాలు. బోయిన్పల్లి వచ్చేసిన అటు ఇటు. కార్లలో వస్తే మాత్రం తలకాయ నొప్పి ఉంటుంది. అబ్బా ట్రాఫిక్లో బయట పడ్డా. బోయిన్పల్లి ట్రాఫిక్. ఇక ఈడ కూడా ఈ ట్రాఫిక్ వచ్చేసి మన ముంగట యూటర్న్ ఉంటుంది. ఆ యూటర్న్ వల్ల ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇది వచ్చేసి మన మేడ్చల్ రూట్. ఇది సికింద్రాబాద్ నుంచి కానీ బాల్నగర్ నుంచి కానీ మేడ్చల్ పోవాలనుకుంటే సేమ్ ఇదే రూట్లో వెళ్ళాలి. సుచిత్ర, మేడ్చల్, కొంపల్లి, తూప్రాన్ హైవే. ఇది తూప్రాన్ నాగ్పూర్. ఓరయ్యా ఇది వచ్చే షార్ట్ కట్. ఇది తిరుమలగిరి షార్ట్ కట్. మనం ఇప్పుడు యూటర్న్ చేసుకోకుండా స్ట్రైట్ వెళ్ళి రైట్ తిరిగితే మెయిన్ రోడ్ అనమాట. ఇదేమో లోపల నుంచి వస్తుంది. తిరుమలగిరి వెళ్ళాలంటే షార్ట్ కట్ ఇది. సో ఇక్కడ కూడా మ్యాక్సిమం అందరు ఇక్కడ నుంచే వస్తారు. పెద్ద కార్లు ఏవైతే కట్ అవ్వవో, అక్కడ యూటర్న్ అవ్వవో అవి తప్ప మిగతా అన్నీ ఇక్కడ నుంచే వస్తాయి తిరుమలగిరి వెళ్ళాలంటే. అందుకే ఇక్కడ కూడా ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎంత మేజర్ ట్రాఫిక్ ఏమి ఉండదు. కాకపోతే మళ్ళీ ఎక్కడ అంటే తిరుమలగిరి వెళ్ళిన తర్వాత తిరుమలగిరిలో ఉంటుంది ట్రాఫిక్ ఎక్కువ. ఇక అది కూడా లేదంటే మన లక్ బాగుంది అనుకోవాలి అంతే. ఒక్కొక్క దగ్గర ఆఫ్ రోడ్ అచ్చా పెట్టి పడేసింటూ.
ఓకే, నేను ఇందాక చెప్పా కదా హెల్మెట్ ఉండి బచాయించిపోయినాను. ఇక్కడే జరిగింది, ఇక్కడే యాక్సిడెంట్ జరిగింది నాకు. సో అది బ్యాడ్ లక్. మళ్ళీ ఇంకోటి గాచారం కాక ఇంకా మనకు వెనక శని ఉంటుంది కదా, ఆ శని వచ్చేసి ఒక ఈయనే. ఈడ ఒకసారి ఒక పోయి గప్మాన్ గుర్తే పెట్టిన ₹1,00,000. ఈయనే గుర్తుగా అటు చూసుకుంటే ఇటు రోడ్ కాదు చూసి సిగ్నల్ పడింది. సో మన మిస్టేక్ ఏం లేదాడా, ఎందుకంటే నేను కరెక్టే ఉన్నా, గ్రీన్ సిగ్నల్ పడిందే వస్తున్నా. ఆయన కార్ల మధ్యలో నుంచి వచ్చాడు. కార్ల మధ్య నుంచి రాగానే నాకు నేను చూసుకోకుండా గుద్దేసిన. నాకు బోన్ ఫ్రాక్చర్, టై దగ్గర ఫ్రాక్చర్ అయిపోయింది. సో పాపం ఇంకా చూడాలంటే కూడా ఆయన గరీబ్ లాగా ఉన్నాడు. వచ్చిరో ఒక 10 మంది ఆయన కోసం, కానీ ఒకరు తీసి ₹1 పెడతలేడు. సో నాకే ఎట్లా అనిపించి ఇంకా నేనే పెట్టుకున్నా. నా దగ్గర కూడా ఏం నేను కోటీశ్వరుని కాదు, కానీ ఎవరికన్నా మన వల్ల ప్రాబ్లం అయినప్పుడు మనం ప్రాబ్లం క్రియేట్ చేసినప్పుడు ఇంకా వాళ్ళకి చూసుకోవాల్సిన బాధ్యత మనది కదా. అది మిస్టేక్ వాడిది కానీ మనది కానీ, మన వల్ల వాడికి ప్రాబ్లం అయింది. సో ఇది తిరుమలగిరి, ఇది ప్రజెంట్ వచ్చేసి తిరుమలగిరి చౌరస్తా. వీళ్ళకి కూడా పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది మన ట్రాఫిక్ వాళ్ళకి. కాకపోతే ఇక కొన్ని జాగాలో మాత్రం వీళ్ళు ఉంటేనే ట్రాఫిక్ జామ్ అవుతుంది, అదేందో అర్థం కాదు. ఇది వచ్చేసి మొత్తం మిలిటరీ ఏరియా ఇది. సో తిరుమలగిరి దాటిన తర్వాత ఏఓసి తర్వాత ఆర్కేపురం ఫ్లైఓవర్ వస్తుంది. ఆర్కేపురం ఫ్లైఓవర్ నుంచి నేరెడ్మెట్, యశ్వర్ నగర్, రాధిక, ఇది వచ్చేసి ఆర్కేపురం బ్రిడ్జ్ ఫ్లైఓవర్. ఇది సో డ్రైవింగ్ అంటే అంత ఈజీ కాదు. ఏదైనా సరే, బండి కానీ కార్ కానీ ఏదైనా అంత ఈజీ కాదు. పేషెన్స్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ ఉండి ఎదురోనికి ప్రాబ్లం కాకుండా ఎలా నడిపించినా ఏం కాదు. ఏదైనా ఎదుటోళ్ళకి ఏం కానంత వరకు ఏదైనా ఓకే. ఇక్కడ మనకు సిగ్నల్ పడ్డది. ఈయనేమో ఉరికొస్తున్నాడు. ఆయన అటు పోవాలి, నేరెడ్మెట్ సైడ్ పోవాలి. అలా సిగ్నల్ పడింది గ్రీన్. ఈ నైట్ రైడ్ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. సో నచ్చితే తెలుసు కదా, లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో ట్రై చేస్తా ఇంకా మంచిగా దిగడానికి. నేను రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నా. సో ఒకటి చేద్దామన్నా ఒకటి మిస్టేక్ అయిపోతుంది.
గైస్ ప్రతి వీడియోలో ఒక 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 విషయం మీకు అడుగుదాం అనుకుంటున్నా. సో నా బైక్కి ఏం పేరు పెట్టాలో కొంచెం కామెంట్ చేయరా. బండికి పేరు పెట్టాలనుకుంటున్నా. సో నా బండికి నేను అనుకున్న పేరైతే రుద్ర అని పెడదాం అనుకున్నా. సో మీకు ఏదైనా పేరు మంచిగా బండికి పెట్టుకోవచ్చు అనుకుంటే ఆ పేరుని కామెంట్లో కామెంట్ పెట్టండి. సో అందులో ఎక్కువగా వచ్చిన దాన్ని తీసి నేను నేమ్గా పెట్టుకుంటా బండికి. ఇది వచ్చేసి రాధిక సిగ్నల్ కూడా క్రాస్ అయిపోయాం. ఇందాక చిన్న పన్నుండి సైడ్కి ఆపుతుంటే ఒక ఆయన ఎట్లా అంటే మనం చిన్నప్పుడు బ్రేకులు లేని సైకిల్ని కాళ్ళతో ఆపుతుండే కదా, సేమ్ అట్లనే బండిని ఆపుతున్నాను సైకిల్. అసలు అది వీడియో క్యాప్చర్ అవ్వలేదు. క్యాప్చర్ అయ్యింటే బాగుండేది. నాకు అది వీడియో ఇట్లా ఆఫ్ చేసిందో లేదో ఆయన అలా కనిపించాడు. సో అప్పుడు అనిపించింది కొంచెం అది లిటరల్లీ అసలు ఎట్లా అంటే రెండు కాళ్ళు కింద పెట్టి ఆపుతున్నాడు ఆయన బండిని. కానీ టాలెంటెడ్ అబ్బా. మనం బండిని కూడా సైకిల్ లాగా వాడుతున్నాం. గైస్ నా వీడియో మొత్తం చూడండి. మొత్తం చూసి దాంట్లో ప్రతి వీడియోకి ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏ వీడియోకి ఆ వీడియో కొత్త వీడియో లాగానే ఉంటుంది. ఈడ ఈ టిఫిన్ సెంటర్ వల్ల ట్రాఫిక్ జామ్. స్ట్రైట్ పెట్టుకుంటూ ఉంటుంది. ఆయన క్రాస్ పెట్టేసి రోడ్కి అడ్డంగా. సార్ బండి పోతున్నామా అంటే పోతున్నాం. కొంతమంది అయితే ఆ బండికి కూడా వాల్యూ ఇయ్యరు. ఆ బండికి వాల్యూ లేకుండా నడిపించేస్తారు. అంటే అది వాళ్ళ రైడ్ ఏమంటారు, వాళ్ళ రైడ్ చేసే విధానం అది. కానీ బట్ కొంచెం బండి కొన్నామన్నప్పుడు బండికి కొంచెం విలువ ఉండాలి కదా. సో బండికి ఏంటి అనేది మేమైతే పూజిస్తామా ఆ బండిని. ఇది గైస్ ఈరోజు నైట్ రైడ్. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. గుడ్ నైట్.